నమస్కారం. వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. మొదటగా మెగా డిఎస్సి గురించి ఇచ్చారు. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీపై నిరుద్యోగుల్లో ఆందోళన. అంతా సిద్ధమే అయినా ఆలస్యమే అని ఇచ్చారు. మెగా డిఎస్సి వేస్తామన్న సర్కారు దీనిపై 2 సార్లు సమీక్షలు, కానీ నోటిఫికేషన్ దిశగా అడుగులు పడడం లేదంటూ నిరాశ. గతంలో డిఎస్సి ఆగిపోవడానికి కారణమైన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తులు. లోక్సభ షెడ్యూల్ వస్తే పరిస్థితి మొదటికి వస్తుందని ఆవేదన. టీచర్ ఖాళీల లెక్కలు తీసిన విద్యాశాఖ పదోన్నతులు, బదిలీలతో ప్రమోషన్లు, తర్వాత ట్రాన్స్ఫర్లతోటి లింకు అన్నట్టు ఇచ్చారు. రాష్ట్రంలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్న ప్రభుత్వం వరుసగా ప్రకటనలు చేస్తున్న ఆ దిశగా ముందడుగు పడడం లేదని నిరుద్యోగులు, ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లకేలుగా ఉపాధ్యాయ పోస్టుల కోసం సిద్ధమవుతున్నామని, వీలైనంత త్వరగా ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నారు. గత ప్రభుత్వంలో డిఎస్సి వేసిన టీచర్ల పదోన్నతులు, బదిలీలు, టెట్ పరీక్షలో అర్హత వంటి ఇబ్బందులతో నియామక ప్రక్రియ ఆగిపోయిందని గుర్తు చేస్తున్నారు. కొత్త సర్కారు మెగా డిఎస్సి వేస్తామని ప్రకటించడం సంతోషకరమని, కానీ ఇప్పటికే ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి ఆటంకాలను తొలగించడంపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందని, ఆలోగానే భర్తీ ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారంటే 4 లక్షల మందికి పైగా ఉన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్య కొలువులు పూర్తి చేసి టెట్ కూడా పాస్ అయిన వారు సుమారు 4 లక్షల మంది పైగా ఉన్నారు. వారంతా టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో ఏళ్లకేళ్లుగా డిఎస్సి కోసం ప్రత్యేక కోచింగ్ తీసుకుంటున్న వారు కూడా ఉన్నారు. కొత్త సర్కారు మెగా డిఎస్సి వేస్తామనడంతో ఆశలు వచ్చేసినాయి. ఇటీవల 2 సార్లు టీచర్ పోస్టుల భర్తీపై సమీక్షించిన నోటిఫికేషన్ జారీ దిశగా ప్రక్రియ ఏది మొదలవ్వకపోవడంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో మెగా డిఎస్సిపై చర్చ జరిగిందని, ఖాళీల గుర్తింపు, ఇతర అంశాలపై కసరత్తు చేపట్టాలని సీఎం ఆదేశించారని మంత్రులు చెప్పడంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సి వేసిన ఆగిపోయి తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2017లో టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించారు. ఆ తర్వాత ఆ ఊసే లేదు. గత ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన 5,089 పోస్టులే ఉన్నాయి. 6 ఏళ్ల తర్వాత డిఎస్సి వేశారని, పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. కొత్త రోస్టర్ విధానంతో కొన్ని జిల్లాల్లో పోస్టులు లేకుండా పోయాయని నిరాశ వ్యక్తం చేశారు. దీనికి తోడు పదోన్నతులు, బదిలీల సమస్యలతో డిఎస్సి వాయిదా పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ మంత్రులు, అధికారులకు అభ్యర్థులు వినతి పత్రాలు సమర్పించారు. దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. సీఎం కూడా టీచర్ పోస్టుల భర్తీపై 2 సార్లు అధికారులతో సమీక్షించి సమగ్ర నివేదిక కోరారు. అధికారులు లెక్కలన్నీ తేల్చి పదోన్నతుల ద్వారా కొన్ని నేరుగా జరిగే నియామకాల ద్వారా మరికొన్ని కలిసి మొత్తం 21,000 టీచర్ పోస్టుల భర్తీ అవసరమని నివేదించారు. సీఎం రేవంత్ కూడా మెగా డిఎస్సి వేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అనేక మంది ప్రైవేట్ స్కూళ్ళలో ఉద్యోగాలు మానుకొని మరీ డిఎస్సి కోసం సిద్ధమవుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి అనుకున్న స్థాయిలో వేగం కనిపించడం లేదని, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వస్తే మళ్ళీ మొదటికి వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. మరి దీంతో పాటు టీచర్లకు టెట్ కూడా నిర్వహించాలి అని చెప్తున్నారు. అయితే టెట్ నిర్వహిస్తే వాళ్ళకు ప్రమోషన్లు వచ్చేస్తాయి, సీట్లు ఖాళీ అవుతాయి అన్నమాట. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నామని కూడా రాసిరు. నిరుద్యోగులు ఏదో ఒకటి చేసుకొని జాబ్ కొట్టుకుందామన్న ఆశలు ఉన్నారు. కాబట్టి వీళ్ళు కొత్త గవర్నమెంట్ కూడా ఇట్లా చేస్తే బాగలేదు. 6 పరీక్షల ఫలితాలు రిలీజు. టీపీఏ, ఏఎంవిఐ, డ్రగ్ ఇన్స్పెక్టర్, హార్టికల్చర్ ఆఫీసర్, లైబ్రేరియన్, ఏవో రిజల్ట్స్ ఇచ్చిన టీఎస్పీఎస్సి. దీంట్లో వెబ్సైట్లో రిజల్ట్స్ ఒకసారి చూసుకోండి. సంక్షేమ గురుకులాల జూనియర్ లెక్చరర్ రాత పరీక్ష ఫలితాలు అవి కూడా ఇచ్చారు, వెబ్సైట్లు ఉన్నాయి. ఇకపోతే నెలాఖరులాగా గురుకుల పోస్టుల భర్తీ, జూనియర్ లెక్చరర్ కేటగిరీలో 1:2 నిష్పత్తిలో జాబితా విడుదల. ధృవపత్రాల పరిశీలన, డెమో పరీక్షల నిర్వహణకు ఈ నెల 26వ తేదీ డెడ్లైన్. తర్వాత 6,737 పోస్టులకు ఎంపిక అభ్యర్థులకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు కూడా ఇస్తారంట. ఇకపోతే బామర్లో జూనియర్ ఆఫీసర్లు
ప్రభుత్వ సంస్థ బామర్ అండ్ కంపెనీ లిమిటెడ్లో రెగ్యులర్ ఫిక్స్డ్ టర్మ్ ప్రతిపాదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. మేనేజర్ సేల్స్, తర్వాత అసిస్టెంట్ మేనేజర్ ఇవన్నీ ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ, గ్రాడ్యుయేట్ ఇంజనీర్. చివరి తేదీ దరఖాస్తుకు 1 మార్చి 1. ఇగో ఇది వెబ్సైట్. ఇకపోతే ఆర్ఎఫ్సిఎల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల వారీగా ఇట్లున్నాయి. జూనియర్ ఇంజనీరింగ్ మొత్తం 35 పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించిన పోస్టులను అనుసరించి నోటిఫికేషన్ పేర్కొన్న విధంగా ఉండాలి అర్హతలు. పూర్తి సమాచారం నోటిఫికేషన్లో చూడొచ్చు. ఇగో ఇది వెబ్సైట్. చివరి తేదీ దరఖాస్తుకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మార్చి 10 లాస్ట్ డేట్ ఉంది. ఇకపోతే డిఆర్డిఓలో జిఆర్ఎఫ్ పోస్టులు మొత్తం 13 ఉన్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలో, బీఈ, బీటెక్, గ్రాడ్యుయేట్, నెట్ గేట్లో పాస్ అయి ఉండాలి. లాస్ట్ డేట్ మనకు ఇంటర్వ్యూ తేదీలు 4 నుంచి 7 వరకు ఉన్నాయి అహ్మదాబాద్లో. ఇగో ఇది వెబ్సైట్ DRDO.gov.in. ఇకపోతే ఏపీలో అసిస్టెంట్ డైరెక్టర్లు, బీఆర్కు లేకపోతే బీఈ, బీటెక్, ప్లానింగ్ ఇవన్నీ ఉన్నాయి. వయో పరిమితి 18 నుంచి 42 సంవత్సరాలు ఉండాలి. దరఖాస్తు రుసుము 370, ఎస్సీ ఎస్టీలకు 250. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 21 నుంచి ఏప్రిల్ 10. ఇగో ఇది వెబ్సైట్. ఇకపోతే రైట్స్లో ఇంజనీర్లు, ఇది మొన్న కూడా చూసినాం. రామగుండం ఫర్టిలైజర్లో మేనేజ్మెంట్ ట్రైనీ. అర్హత పోస్టును అనుసరించి కనీసం 60% మార్క్స్ తోటి బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్, ఎల్ఎల్బి, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులు అయి ఉండాలి. వయసు 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. పీజీ అభ్యర్థులకు 29 సంవత్సరాలు మించొద్దు. సెలక్షన్ ప్రాసెస్ CBT, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మార్చి 14 లోపు 700 అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి. పూర్తి వివరాలకు RFCL.co.inలో సందర్శించండి ఒకసారి. ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్ పోస్టులు, ఇది కూడా చూసినాం. ఇస్రో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు. బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ఖాళీలు 224 పోస్టులో సైంటిస్ట్, ఇంజనీర్లు ఖాళీలు ఉన్నాయి. లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్ బి. ఏమి అర్హత పోస్టును బట్టి అనుసరించి 10th, 12 సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత పని అనుభవం, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సెలక్షన్ ఎట్లుంది అంటే రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా చేస్తారు. ఇక దరఖాస్తులు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మార్చి 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ISRO.gov.inను సంప్రదించాలి. వెబ్సైట్లో ఐడిబిఐలో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్లు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మనకు వయసు 21 నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఉండాలి. అర్హులైన అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. మనకు 2 లెవెల్స్లో ఉంటుంది ఎగ్జామ్. దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. ఆగ్రాలోని కేంద్రీయ హిందీ సంస్థానం DELED, BEd, MEd ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఒక్కో ప్రోగ్రాం వ్యవధి 2 ఏళ్ళు. ఒక్కో దానిలో 44 సీట్లు ఉన్నాయి. వీటిని హిందీ భాషేతర రాష్ట్రాల అభ్యర్థులకు కేటాయించారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. పూర్తి సమాచారం కోసం ఫిబ్రవరి 17 నాటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూడవచ్చని ఇచ్చారు. హిందీ శిక్షణ ప్రవేశం, తర్వాత BEd, MEd ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ముఖ్య సమాచారం విషయానికి వస్తే దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 15. దరఖాస్తు హార్డ్ కాపీ చేరేందుకు చివరి తేదీ మార్చి 31. ఎంట్రన్స్ తేదీ మే 26. పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ కూడా ఉంది. హైదరాబాద్, గువాహటి, మైసూర్. చిరునామా రిజిస్ట్రార్, కేంద్రీయ హిందీ సంస్థాన్ మార్గం, హిందీ సంస్థాన్. వెబ్సైట్ విద్యలో వండర్స్ సృష్టించాలి. 2000కు పైగా కోర్సులను వర్టికల్స్గా చదువుకునే గోల్డెన్ ఛాన్స్ సీఎం జగన్. ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. ఇది చాలా సంతోషకరమైన విషయం. అందరికీ పిల్లలకి చదువుకోవడానికి ఎడెక్స్ తోటి ఒప్పందం తీసుకురంటే. పాలిటెక్నిక్ కాలేజీల్లో ఎంట్రన్స్కు పాలిసెట్. అన్నీ మనకు జనరల్ పాలిటెక్నిక్లు, ప్రైవేటు, గవర్నమెంటు, తర్వాత హార్టికల్చరు, అగ్రికల్చరు, వెటర్నరీ, దానికి సంబంధించిన అన్ని పాలిటెక్నిక్లకు సంబంధించిన పాలిటెక్నిక్ ఇది ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది. మనకు అగ్రికల్చర్ అన్నిట్లలో ఇది ర్యాంకుని బట్టి
సెలెక్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఏప్రిల్ 22 వరకు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 250, ఇతర కేటగిరీల విద్యార్థుల కోసం దరఖాస్తులు 500 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. మే 17న ఎగ్జామ్ ఉంటుంది. మే చివరి వారంలో రిజల్ట్స్ ఉంటాయి. పాలీసెట్ SBTT GOV తెలంగాణ GOV.inలో అప్లై చేసుకోవాలి. కోచింగ్ సెంటర్లకు ముక్తాడేశారు. మోసపూరిత ప్రకటనలపై కొరడా, ప్రజాభిప్రాయాలకు ఆహ్వానం. విద్యార్థులను ఆకట్టుకోవడానికి అంటే ఎందుకు అంటే చాలామంది పిల్లలు చనిపోతున్నారు. కోటా కానీ హైదరాబాద్ కానీ సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు అనంటే మేము అది ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన మాకు సీట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినామని దానికి గవర్నమెంట్ కళ్ళెం వేస్తుందంటే విద్యార్థులను ఆకట్టుకోవడానికి కోచింగ్ సెంటర్లు ఇస్తున్న మోసపూరిత ప్రకటనలకు కళ్ళం వేయడానికి కేంద్ర ప్రభుత్వం నడుము బిగించింది. ఇందుకోసం రూపొందించిన మార్గదర్శకాలను ప్రజాభిప్రాయం కోసం బహిర్గతం చేసింది. మార్చి 16 లోపు వీటిపై అభిప్రాయాలు, సూచనలు, సలహాలను ccpa@gov.inకు ఈమెయిల్ చేయాలని కోరింది. ఈ మార్గదర్శకాల తయారీ కోసం కేంద్ర వినియోగదారుల సంరక్షణ ప్రాధికార సంస్థ వివిధ భాగస్వామ్య పక్షాలతో చర్చించింది. మరి ఏమేమి పేర్కొన్నారు అంటే కోర్సు పేరు, ఉచితమైన రుసుము చెల్లించేదైన సంబంధిత ముఖ్యమైన సమాచారాన్ని, విజయవంతమైన విద్యార్థులు ఆ కోర్సును ఎన్ని రోజుల్లో చదివారన్న విషయాన్ని, వినియోగదారుల నిర్ణయాధికారాన్ని ప్రభావితం చేసే ఇతర ఏ ముఖ్య సమాచారాన్ని దాచి ఉంచినా అది తప్పుదో పండించడం కిందికి వస్తుంది. సఫలత శాతం అంటే పాస్ పర్సంటేజ్, ఎంపికల గురించి అసత్యాలు చెప్పడం, నమ్మకమైన ఆధారాలు చూపించకుండా పోటీ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల గురించి చెప్పడం కూడా మోసపూరిత చర్య కిందికి వస్తుంది. విద్యార్థుల వ్యక్తిగత ప్రతిభా పాఠవాలను గుర్తించకుండా వారి విజయాన్ని పూర్తిగా కోచింగ్ సెంటర్ గొప్పతనంగానే చెప్పడం తప్పుదో పట్టించడమే. అలా కాకుండా విద్యార్థుల విజయంలో కోచింగ్ పాత్ర ఎంత ఉందన్నది స్పష్టంగా పేర్కొనాలి. వినియోగదారులను తప్పుదో పట్టించి వారి స్వతంత్రత, ఎంపిక చేసుకునే నిర్ణయాన్ని దెబ్బతీసేలా ఉండే చర్యలు కూడా దీని కిందికే వస్తాయి. ఇవన్నమాట మార్గదర్శకాలు. మరి వెల్లడించాల్సిన వివరాలు: విజయవంతమైన అంటే పాస్ అయిన విద్యార్థి సాధించిన ర్యాంకు, ఆ అభ్యర్థి ఎంచుకున్న కోర్సు, ఆ కోర్సు పూర్తి చేయడానికి ఎంచుకున్న సమయం, ఆ కోర్సు ఉచితమా లేకపోతే రుసుము చెల్లించారా అనేది కూడా ఏమి డిక్లేర్ చేయాలి. ఈ పనులు చేయకూడదు అని చెప్పారు. విజయం సాధించిన విద్యార్థి అనుమతి లేకుండా వారి పేర్లు, ఫోటోలు, వీడియోలను ప్రకటనల్లో ఉపయోగించకూడదు. 100% సెలక్షన్లు, 100% జాబ్ గ్యారంటీ, ప్రిలిమ్స్ మెయిన్స్ గ్యారంటీ, ప్రవేశాలు గ్యారంటీ అని అబద్ధపు ప్రకటనలు చేయకూడదు. కోచింగ్ సెంటర్లో చేరితే చాలు ర్యాంకు, మంచి మార్కులు, తాత్కాలిక శాశ్వత ఉద్యోగం, కోరుకున్న విద్యాసంస్థలు ప్రవేశం, ఉద్యోగం, ప్రమోషన్, వేతన పెంపు ప్రకటనలతో వినియోగదారుడు మోసపోయేలా వ్యవహరించకూడదు. ఇవి ఏడ చూస్తామంటే ఇటు దిల్సుఖ్ నగర్, ఇటు అమీర్పేట, అటు ఇంకా హైదరాబాద్లో, ఇక సివిల్స్కి అయితే ఢిల్లీ, ఇక నీట్ అంటే హైదరాబాద్ కూడా కనిపిస్తుంది. తర్వాత జేఈ మెయిన్స్ అడ్వాన్స్ కూడా కోట, హైదరాబాద్, ఢిల్లీ కనిపిస్తున్నాయి. బోధన సిబ్బంది సామర్థ్యం గురించి తప్పుదో పట్టించేలా అతిగా చెప్పకూడదు. తాము అందిస్తున్న కోర్సులు, సర్టిఫికెట్లకు గుర్తింపు పొందిన అధికార వ్యవస్థల నుంచి అనుమతి ఉన్నట్లుగా తప్పుగా ప్రచారం చేయకూడదు అని ఇచ్చారు. ఇవన్నమాట. ఇవి ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.